శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ అర్జున, నీవు చేసే ప్రతి పనిని, భుజించే ఆహారాన్ని, హోమము చేసే హవ్యాన్ని, సమర్పించే దానిని, ఆచరించే తపస్సును అన్నింటినీ నాకే సమర్పించు. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధంగా కర్మ సమర్పణ యోగంతో కూడిన వాడవై, స్థిర చిత్తుడవై, సమస్త కర్మలను నాకు సమర్పించి పాపపుణ్యాలు ఫలితాలుగా గల కర్మబంధం నుండి నీవు విముక్తి పొందుతావు. అలా విముక్తిని పొంది నన్నే చేరుకుంటావు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను సకల ప్రాణుల యందు సమభావంతో ఉంటాను. నాకు ఒకరు అప్రియమైన వారు కానీ, మరొకరు ప్రియమైన వారు కానీ ఎవరూ లేరు. ఎవరు నన్ను భక్తితో సేవిస్తారో వారు నా యందు ఉంటారు, నేను కూడా వారి యందు ఉంటాను. అపి చేత్సు దురాచారో భజతి మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహా. మిక్కిలి దురాచారం కలవాడైనా, అనన్యభక్తి కలవాడై వేరే దేనినందు ఆశ్రయించక నన్ను భక్తితో పూజించినట్లయితే అతడు సత్పురుషుడు, శ్రేష్ఠుడు అని భావించబడతాడు. ఎలాగంటే అతడు పరమాత్మని సేవించటలో సమానమైనది వేరే ఏదీ లేదనే స్థిరమైన మనోనిశ్చయం కలవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఓ అర్జున, నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు కూడా శీఘ్రంగా ధర్మబుద్ధి కలవాడవుతున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. నా భక్తుడెప్పుడూ హీనగతిని పొందడు అనే విషయాన్ని నిశ్చయంగా తెలుసుకో. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓ అర్జున, ఎవరు పాపపు జన్మ కలవారే ఉందురో వారు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు నన్ను ఆశ్రయించి నిశ్చయంగా మోక్షాన్ని పొందుతున్నారు. కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణుల విషయంలోనూ, భక్తులైన రాజర్షుల విషయంలోనూ చెప్పవలసిన పనేముంది? భగవంతుడిని ఆశ్రయించడం వలన వారు కూడా ముక్తిని పొందుతారు. కాబట్టి అశాశ్వతమైనది, క్షణభంగురమైనది అయిన ఈ లోకాన్ని, శరీరాన్ని పొందినా కూడా నిరంతరము నన్నే సేవించు. మన్మానా భవ
మద్భక్త్యో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనసును లగ్నం చేయి, నా భక్తుడవై నన్నే పూజింపుము, నాకు నమస్కరించు. ఈ విధంగా నీ మనసును నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకున్నట్లయితే చివరకు నన్నే చేరుకుంటావు అని నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. శ్రీకృష్ణ అర్పణమస్తు.